సిపిఐఎంఎల్ ప్రజాపంద ఆవిర్భావం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ అనుసరిస్తున్న కరుడుగట్టిన పిడివాద విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆంతరంగికంగా సుదీర్ఘంగా పోరాడుతూ వచ్చింది. ప్రజల నుండి పార్టీని దూరం చేసే కాలం తీరిన తన అతివాద విధానాలను మార్చుకోవడానికి కేంద్ర కమిటీ మొండిగా తిరస్కరించింది. పైగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి పోటీ కమిటీలను ఏర్పరిచి రాష్ట్ర కమిటీని దాని నాయకత్వంలోని ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుటిల ప్రయత్నాలు సాగించింది. ఈ పరిస్థితుల్లో పార్టీని ఉద్యమాన్ని కాపాడుకోవడానికి కేంద్ర కమిటీతో తెగదెంపులు చేసుకోవడం మాకు అనివార్యమైంది. సిపిఐఎంఎల్ ప్రజాపంద పేరుతో మా పార్టీని ఏర్పాటు చేసుకుంటున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని అటవీ ప్రాంతాలలో సాయుధ దళాలను ప్రతిఘటన పోరాటం పేరుతో ఏర్పాటు చేయడమే తక్షణ వ్యూహాత్మక కర్తవ్యంగా కేంద్ర కమిటీ భావించింది. ఈ కర్తవ్యం దేశ నిర్దిష్ట పరిస్థితులకు విరుద్ధమైనదని మా స్వానుభావంతో వాదించిన, దేశవ్యాప్తంగా తన అనుభవం నిరూపించిన, దళాలు అన్ని చోట్ల రద్దయిపోయినా ఎటువంటి గుణపాఠం తీసుకోవడానికి, తన విధానాన్ని మార్చుకోవడానికి కేంద్ర కమిటీ మొండిగా తిరస్కరించింది. మా పార్టీ కార్యక్రమం పంథాలను రూపొందించుకుని 52 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఎందుకు ఇవి విప్లవోద్యమాన్ని పురోగమింపజేయలేకపోయాయో సమీక్షించుకోవడానికి గాని, పరిస్థితులలో వచ్చిన గణనీయమైన గంభీరమైన మార్పులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి గాని అది మొండిగా తిరస్కరించింది. మన దేశం ఒక అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశమనే కాలం చెల్లిన విశ్లేషణను మార్చుకోవడానికి కేంద్ర కమిటీ మొండిగా తిరస్కరిస్తోంది. పార్టీలో ఆంతరంగిక ప్రజాస్వామికానికి ప్రాణప్రదమైన సూత్రం నిర్దిష్ట కాల వ్యవధిలో మహాసభలు నిర్వహించడం. కానీ కేంద్ర కమిటీ ఈ సూత్రాన్ని బరితెగించి ఉల్లంఘించింది. పార్టీ నిబంధనావళి ప్రకారం పార్టీ మహాసభలను 3 సంవత్సరాలకోసారి జరపవలసి ఉండగా 1996 తర్వాత మహాసభను 8 సంవత్సరాల తర్వాత 2004లో జరిపింది. ఆ తర్వాత మహాసభను 9 సంవత్సరాల తర్వాత 2013లో నిర్వహించింది. తర్వాత మహాసభ 2016లో జరపవలసి ఉండగా 8 సంవత్సరాలు గడిచిపోయినా ఈనాటికి నిర్వహించలేదు. ఈ పరిణామాలన్నీ మమ్మల్ని మేము కేంద్ర కమిటీ నుండి వేరు చేసుకోక తప్పని పరిస్థితులను సృష్టించాయి. మమ్మల్ని మేము ఒక నూతన పార్టీగా ప్రకటించుకోవాల్సిన పరిస్థితిని ఏర్పరిచాయి. తన ప్రాంతీయ ఆధిపత్య ప్రయోజనాల కోసం సామ్రాజ్యవాదానికి లొంగుబాటు ప్రదర్శిస్తున్న ఒక స్వతంత్ర దేశంగా భారతదేశాన్ని మేము పరిగణిస్తున్నాం. కొన్ని బలమైన ఫ్యూడల్ అవశేషాలు కలిగిన పెట్టుబడిదారీ దేశంగా మన దేశాన్ని మేము పరిగణిస్తున్నాం. బడా పెట్టుబడిదారులు, బడా భూస్వాములు దేశ పాలక వర్గాలుగా ఉన్నారని, సామ్రాజ్యవాదులు బాహ్య శత్రువులుగా ఉన్నారని మేము భావిస్తున్నాం. దేశ కార్మిక వర్గానికి, రైతాంగానికి కేంద్రంలోని పాలక వర్గాలు ఉమ్మడి ప్రధాన శత్రువుగా ఉంటాయని, వీటికి వ్యతిరేకంగా చేసే రాజకీయ పోరాటమే కీలక కర్తవ్యంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. రాష్ట్ర స్థాయి, దేశస్థాయి ప్రజా వెల్లువలు సృష్టించబడే చారిత్రక పరిస్థితులలో మనమున్నామని భావిస్తున్నాం. పార్లమెంటేతర పోరాటాలను ప్రధానంగా తీసుకుంటూ పార్లమెంటేతర పోరాటాలను జోడించాలని భావిస్తున్నాం. పార్లమెంటు ద్వారానే అధికారాన్ని సాధించగలమనే పార్లమెంటరీ విధానాన్ని, పాలక వర్గాలతో ఫ్రంట్లు కట్టే విధానాన్ని మేము తిరస్కరిస్తున్నాం. అంతిమంగా సాయుధ పోరాటం ద్వారా విముక్తి సాధించగలమని మా దృఢ విశ్వాసం. ఈ 13 కర్తవ్యాలను మా తక్షణ కర్తవ్యాలుగా మేము ఎంచుకున్నాం. ప్రజల దైనందిన జీవిత సమస్యల మీద పోరాడడం, కార్మికులు, రైతాంగం, మధ్యతరగతి వర్గాల సమస్యలపై పోరాడడం, విద్య, వైద్య, సాంస్కృతిక రంగ సమస్యలపై పోరాడడం, మతోన్మాద ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా పోరాడటం, కుల వివక్షకు, కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటం, కుల నిర్మూలన కోసం పోరాడటం, వెనుకబడిన పీడిత తెగ జాతుల హక్కుల రక్షణ కోసం పోరాడడం, తమ అణచివేతకు వ్యతిరేకంగా వారు సాగిస్తున్న పోరాటాలకు సంఘీభావం ప్రకటించడం, గిరిజన ప్రజలు తమ హక్కుల రక్షణ కోసం, తాము అనుభవిస్తున్న పోడు భూములకు పట్టాల కోసం సాగిస్తున్న పోరాటానికి పూర్తి అండదండలు అందించడం, ప్రభుత్వ, బంజరు, ఇతర భూ సమస్యలపై, ఇళ్ల స్థలాల ఇతర ప్రజా సమస్యలపై పోరాడటం, స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడటం,
మహిళల పట్ల వివక్షతకు, వారి అణచివేతకు, వారిపై సాగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా పోరాడటం, మైనారిటీలపై సాగుతున్న దాడులకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటం, ఊపా, అఫ్సా, పీడీ, మీసా లాంటి నిర్బంధ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడటం, కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై సాగుతున్న ఫ్యాసిస్టు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటం, వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించడం, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడటం, రాష్ట్రాల రాజ్యాంగపర హక్కులను కేంద్రం కాలరాయడానికి వ్యతిరేకంగా రాష్ట్రాలు చేస్తున్న పోరాటాలకు సంఘీభావం ప్రకటించడం, ప్రజల సమస్యలపై పోరాటాలకు కలిసి వచ్చే శక్తులన్నిటితో కలిసి పనిచేయడం మా నిలకడైన విధానంగా ఉంటుంది. ఇట్లు డివి కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. పోటు రంగారావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ.